గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. ప్రజాప్రతినిధులకు అధికారులకు సీఎం దృష్టికి మరి మా మెసేజ్ మా మనవి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. అయ్యా మాకు గత 3 నెలలు పూర్తి అయిపోయి 4వ నెల జరుగుతూ ఉంది. సత్యసాయి వాట్సాప్ల స్కీమ్లో శాలరీస్ రావడం లేదు, జీతాలు రాక వర్కర్స్ అంతా కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు పడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే స్కూల్ తెరిచినారు, స్కూళ్ళకు ఫీజులు కట్టాలా, పిల్లల్ని చేర్చాలా, తర్వాత వచ్చేసి ఇంకా మరి విజయవాడ అక్కడ ఇక్కడ చేర్చుకునేవి కూడా ఉన్నాయి, పిల్లల్ని చేర్చుకునేవి ఉన్నాయి, పై చదువులకు పంపించాల్సి ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు త్వరగా జీతాలు మంజూరు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ప్రతిసారి మేము ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ఉన్న ప్రభుత్వానికి కానీ తెలియజేయడం ఏమనగా, అయ్యా మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా సమ్మెలు చేసినా ప్రజలకు నీళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే ఎక్కువ శాతం మా కష్టాలను మేమే అనుభవిస్తూ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మరి 9 నెలలకు ఒకసారి శాలరీ వచ్చినా కూడా అట్లే మేము పస్తుంటూ కూడా ప్రజలకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం మీకు చెప్పాలి. దీనివల్ల మీకు చెప్పాల్సింది ఏమంటే సత్యసాయి స్కీముకు ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేయండి. ఇది మేము గతంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పినాం, అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి చెప్పినాం, ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. మీరు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఇది ఎందుకంటే బాబా ఆశయ సాధన కోసం నిర్మించిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాజెక్టును చూసుకొని అనేక ప్రాజెక్టులు పుడతా వచ్చినాయి. శ్రీరామరెడ్డి అయితేనేమి, జేసీ నాగిరెడ్డి ప్రాజెక్ట్ అయితే ఇలాంటి అనేక ప్రాజెక్టులు పుడతా వచ్చినాయి. ఈ ప్రాజెక్టు బాగా జరుగుతూ ఉంది కాబట్టి నీళ్లు ప్రజలకు సక్రమంగా అందిస్తున్నారనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రాజెక్టులు అనేక చోట్ల నిర్మించడం జరిగింది. కాబట్టి ఇది ఒక బాబా గారి ఆశయం. ఇది మన జిల్లాకు ఒక వరంగా ఇచ్చిండే బాబా గారు. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం దీనికి ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేయండి. ఏదో అరాకొర 6 నెలలకో సంవత్సరానికో 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు ఇవ్వడము, అది అయిపోతానే తర్వాత మళ్ళీ దాన్ని రాకపోతే మళ్ళీ వర్కర్స్ రోడ్డుకి ఎక్కడము, అధికారులు మా మీద అదే వీళ్ళ మీద వర్కర్స్ మీద ఇబ్బంది రకంగా పెట్టడం, ఇవన్నీ కూడా భావ్యం కాదు. దయచేసి ఈ సందర్భంగా మేము చెప్తానని దీన్ని సీఎం దృష్టికి తీసుకొని పోండి. నారా లోకేష్ గారు కూడా ఈ సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ను వచ్చేసి దత్తత తీసుకుంటామని కూడా చెప్పినారు గతంలో. అది కూడా జరగడం లేదు. కాబట్టి బాబా 100వ సంవత్సరం జయంతి సందర్భంగా 4 నెలల్లో 100వ సంవత్సరం జయంతి జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే బాబా గారికి ఒక ప్రత్యేకమైన పండుగగా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఎక్కువగా దీని మీద ఫోకస్ పెట్టేసి ఇక్కడ చర్యలన్నీ తీసుకుంటా ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈ స్కీముకి మీరు బాబా 100వ సంవత్సర జయంతి సందర్భంగా మీరు ఒక బహుమానంగా ఈ సత్యసాయి స్కీములకి ఇంకా మళ్ళీ అనేది లేకోకుండా ప్రత్యేకమైన ఒక నిధులు ఏర్పాటు చేయండి. సంవత్సరం అడుక్కోకుండా బడ్జెట్లో ఒక నిధులు కేటాయించండి. త్రాగునీటి ప్రాజెక్టుల కంటేనే నిధులు ఇవ్వడం లేదు. మరి దానివల్ల ప్రజలకు నీళ్ళు ఎలాగేలా మేము ఇబ్బంది పడుతున్నాం. మోటార్లు కనీసము ఇంత పెద్ద స్కీము వాళ్ళు రెడీ చేసి సత్యసాయి స్కీమ్ వాటర్ సప్లై బాబా వాళ్ళు స్కీమ్ రెడీ చేసేసి మనకిస్తే జీతాలు మెయింటెనెన్స్ ఏడన్నా మోటార్లు పోతే దానికి ఖర్చు పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన గవర్నమెంట్లు ఉంటే ఎలాగ మరి అభివృద్ధి అంటున్నాం, ఎలాగ అభివృద్ధి జరుగుతూ ఉంది? రోడ్లు వస్తే అభివృద్ధి కాదండి. రోడ్లు వేయడము మిగతాటి మీరు ఇచ్చిన సంక్షేమ పదాలు ఇస్తేనే అభివృద్ధి అయిపోదు. ఇలాంటి స్కీములు ఎవరో ఆయన దాతగా ఇచ్చి మనకు ఒక వరంగా ప్రసాదించినాడు. 1100-1200 గ్రామాలకు మంచినీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు మీరు సక్రమంగా మీరు ఎక్కడో ఉన్నా కూడా ప్రజలందరికీ నీళ్ళు స్వచ్ఛందంగా నీళ్ళు వస్తున్నాయంటే బాబా గారి పుణ్యం. కాబట్టి ఆయన చేసిన ప్రాజెక్టుకి ఖచ్చితంగా నిధులు మంజూరు చేయాలని పదే మళ్ళీ మేము కోరుతా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.